హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను ఈరోజు వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజైతే మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను మిరియాల రసం అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు మిరియాల రసం నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. మిరియాల రసం ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇక్కడ నేను మిరియాలు, జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం దంచుకుందాము. ఇప్పుడు మిరియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్రని మనం దంచుకుందామండి. బరకగా దంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే దీన్ని మిక్సీలో మీరు బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, మిరియాలు, జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలని ఇక్కడ బరకగా దంచి పెట్టుకున్నాను. చింతపండుని ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ చింతపండు పులుసు తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకొక ప్లేట్లో ఇక్కడ తాలింపు చూపెడుతున్నాను. తాలింపులో ఇక్కడ ఆవాలు ఇంకా ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మరో ప్లేట్లో ఇక్కడ టమాటాలను కూడా చిన్న చిన్న పీసెస్ కిందకి కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ మీకు కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. స్టవ్ పైన ఆల్రెడీ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టాను. నూనె వేడైనాక తాలింపు చూపెట్టాను కదా మీకు, ఆవాలు ఎండుమిరపకాయలు వేసానండి. ఇప్పుడు ద్వారగా దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో టమాటా ముక్కలు వేసి దీన్ని మంచిగా ఇప్పుడు నేను ఫ్లిప్ చేస్తూ మంచిగా మిక్స్ చేస్తున్నాను. టమాటా ముక్కలు మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఇప్పుడు దీన్ని మగ్గించుకుందాం మనం. ఇక్కడ నాటు టమాటాలు కాబట్టి మంచిగా మగ్గిపోతుందండి. ఇప్పుడు మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు కూడా వేసాను. పసుపు ఉప్పు వేసి ఒకసారి మంచిగా దీన్ని మిక్స్ చేసుకున్నాను. టమాటా ముక్కలు వేసిన తర్వాత మధ్య మధ్యలో కంటిన్యూస్గా ఇలాగే కలుపుతూ ఉన్నానండి. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత మీకు ఇక్కడ నేను చూపెడుతున్నాను. చూసారు కదా, టమాటాలు ఇక్కడ కొద్దిగా మంచిగా మెత్తగా అయిపోయింది, మంచిగా మగ్గిందండి. ఇప్పుడు ఒకసారి దీన్ని మంచిగా కలుపుకుందాం. కలిపిన తర్వాత ఆల్రెడీ నేను చింతపండు పులుసు ఉంటుంది కదా, చింతపండు పులుసుని నేను పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసుని వేసుకుందామండి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి మంచిగా దీన్ని కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇంకా మిరియాలు ఉంది కదండి, దాన్ని నేను ఇక్కడ దీంట్లో వేసుకున్నాను. దంచి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసిన తర్వాత కలిపిన తర్వాత కొద్దిగా ఇంగువ పొడి వేసానండి. ఇంగువ పొడి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా దీన్ని కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు ఈ రసంని మంచిగా మనం ఇప్పుడు మరిగించుకుందామండి. ఇప్పుడు మీకు ఇక్కడ కొద్దిసేపు తర్వాత ఇక్కడ నేను చూపెడుతున్నానండి. ఇప్పుడు చూసారు కదా, రసం ఇక్కడ మంచిగా ఇక్కడ మరగడం మొదలైంది. ఒకసారి మంచిగా నేను కలిపాను. కలిపిన తర్వాత ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేస్తానండి. ఇదేనండి ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను ఇక్కడ షేర్ చేశాను మిరియాల రసంని. ఒకవేళ మీకు మిరియాల రసం రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి. ఇంకా బ్యాచిలర్స్, హాస్టల్స్లో ఉన్నవాళ్ళు కూడా ఈజీగా ఈ రసంని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వర్షాకాలం కదా, జలుబు దగ్గు చేస్తుంది కదా, డెఫినెట్లీ ఈ రసంని ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ రసం రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా అమ్మగారు అయితే ఈ మిరియాల రసం ఏంటి వర్షాకాలంలో గ్లాసుల్లో తాగడానికి ఇచ్చేవాళ్ళు. మీరు కూడా కామెంట్ చేయండి, మీ పేరెంట్స్ కూడా మీకు ఇలాగే ఇచ్చేవారా? ఇంకేంటంటే ఒకవేళ నా తెలుగులో నేను ఏదైనా తప్పుగా వాయిస్ ఓవర్లో ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ కోసం. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.